హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఫాంట్ అనే ట్యాగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫాంట్ అనే ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం రాసే కంటెంట్కి కలర్స్ కానీ, మనం రాసే కంటెంట్కి కలర్ అప్లై చేయడం కానీ, లేకపోతే సైజ్ ఇంక్రిమెంట్ చేయడం కానీ, లేకపోతే స్టైల్స్ మార్చడం కానీ చెయ్యాలనుకుంటే అప్పుడు ఈ ఫాంట్ అనే ట్యాగ్ మనకి యూజ్ అవుతుంది. దీని గురించి మనం ఒకసారి ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తాము, మీకు తెలుస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ రాయాలనుకుంటే H1 ట్యాగ్ కానీ ఏదో ఒక ట్యాగ్ తీసుకుని మన కంటెంట్ అనేది రాసుకుంటాం కదా. మనం రాసే కంటెంట్ అంతా ఏమవుతుంది, డిఫాల్ట్గా బ్లాక్ కలర్ కింద వస్తుంది డిఫాల్ట్గా. అవును కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ కింద. అదే ఇదే కంటెంట్ మనకి కలర్ అనేది రెడ్ కానీ గ్రీన్ కానీ అలా డిఫరెంట్ కలర్స్ చూపించాలనుకున్నప్పుడు, లేకపోతే ఈ కంటెంట్ కొంచెం పెద్ద సైజు చూపించాలన్నా, లేకపోతే డిఫరెంట్ స్టైల్స్ చూపించాలి అనుకుంటే అప్పుడు మీకు ఫాంట్ అనే స్టైల్ ట్యాగ్ అనేది మీకు యూజ్ అవుతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ H1 ట్యాగ్ ఏదో ఒకటి ఇచ్చి మీరు ఆ కంటెంట్కి ఏ కలర్ అయితే అప్లై చేద్దాం అనుకున్నట్టు ఫాంట్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. మనము ఫాంట్ అని చెప్పిన తర్వాత దీనిలో మనకి 3 యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ యాట్రిబ్యూట్ వచ్చి కలర్ అనే ఒక యాట్రిబ్యూట్. మనం కలర్ అనేది రెడ్ రావాలని చెప్పాను టెక్స్ట్ అనేది. దాని తర్వాత స్పేస్ ఇచ్చి సైజ్ అంటే మనకి కంటెంట్ అనేది ఎంత సైజు ఎంత పెద్దదిగా ఉండాలో చూపించాలనుకుంటే మనం సైజ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఇక్కడ 25 ఇచ్చాను. దాంతో స్పేస్ ఇచ్చి మనం స్టైల్ అని చెప్పకూడదు, డిఫరెంట్ స్టైల్స్ చూపించాలనుకుంటే మనం ఫేస్ అని చెప్పాలి. మనము ఫేస్ ఈక్వల్స్ అని చెప్పి మనం డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. మనము నేను టైమ్స్ న్యూ రామన్ అని చెప్పిస్తున్నాను. ఇది ఒక స్టైల్ నేమ్. ఇది మీకు స్టైల్ నేమ్స్ తెలుసుకోవాలనుకుంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలి. మీరు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టైల్స్ ఉన్నాయి కదా, చాలా రకాల స్టైల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీకు నచ్చిన స్టైల్ తీసుకోవచ్చు, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెల్ ఎంటీ అని ఉంది కదా, ఈ స్టైల్ కావాలి కాబట్టి నేను స్టైల్ సెలెక్ట్ చేసుకుని ఈ నేమ్ అంతా కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకుని ఎంఎస్ వర్డ్ క్లోజ్ చేసాను. మీరు క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ అనే నేమ్ ప్లేస్లో మీరు ఆ స్టైల్ నేమ్ ఇచ్చారంటే చాలా ఆటోమేటిక్గా ఈ కంటెంట్ మొత్తం అంతా ఆ స్టైల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో క్లోజ్ చేయండి. ప్రతి ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఉంటుంది అన్నాను కదా. మీరు ఇప్పుడు మల్టిపుల్ ట్యాగ్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ H1 ట్యాగ్ ఓపెన్ చేశారు, ఇక్కడ ఫాంట్ ట్యాగ్ ఓపెన్ చేశారు. కానీ క్లోజ్కి వచ్చేటప్పటికి ఏది ఫస్ట్ ఓపెన్ చేయాలి ఏది ఫస్ట్ క్లోజ్ చేయాలో తెలియకపోతే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఏ ట్యాగ్స్ అయితే ఉన్నాయో దానికి రిఫర్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 ట్యాగ్ ఫస్ట్ ఉంది, దాని తర్వాత ఫాంట్ ఉంది కదా. మనం క్లోజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫాంట్ క్లోజ్ చేయాలి, దాని తర్వాత H1 అనేది క్లోజ్ చేయాలి. ఇది మనకి రివర్స్. అదే H1 ఫాంట్ బిఆర్ ట్యాగ్ ఉందనుకో, అప్పుడు మనకి లాస్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాంతో క్లోజ్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఇక చూడండి H1 ట్యాగ్ ఉంది, ఫాంట్ ఉంది. క్లోజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఫాంట్ క్లోజ్ చేసాం, దాని తర్వాత H1 క్లోజ్ చేసాం. ఇది మనకి అప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం H1 కంటెంట్ అనేది మనం ఇచ్చిన కలరు సైజు స్టైలు ఈ 3 తీసుకొచ్చి ఈ కంటెంట్కి అనేది అప్లై చేస్తుంది. మనకి ఈ కంటెంట్కి అప్లై చేసి మనకి కంటెంట్ అనేది విజిబుల్ చేస్తారు స్టైల్స్ అనేది తీసుకుని. చూసే కదా, మనం ఇచ్చిన కలర్ వచ్చింది రెడ్ కలరు, దాంతోపాటు సైజ్ ఇంక్రిమెంట్ అయింది, స్టైల్ కూడా మారింది. చూసారు కదా, ఇది మనకి. అలా కాదు నాకు ఇంకా పెద్ద సైజు కావాలనుకుంటే మీరు ఎంత నెంబర్ కావాలంటే అంత నెంబర్ ఇచ్చుకున్నారంటే ఈ స్టైల్స్ అన్నీ కూడా దీనికి అప్లై అవుతుంది, దీనికి ఉన్న కంటెంట్కి అప్లై అయ్యి అప్పుడు మనకు అవుట్పుట్ కానీ చూపిస్తుంది. చూసే కదా పెద్ద సైజ్ వచ్చింది మనకి. అలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇచ్చుకున్నారంటే ఆటోమేటిక్గా అంత సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది మనకి. ఇది ఫాంట్ ట్యాగ్ అంటే. థ్యాంక్ యూ. నా క్లాస్ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.